You are listening to Pure Perception, a podcast that gives you insights and learnings from microachievers. I am Revant Anupoju, and I love to learn from other people's experiences, shortcomings, and apply them to real time scenarios. I hope this podcast connects with you in a deeper level. Hi guys, welcome to episode number 23. This is GV Adarsh, your host for this episode. ఏమనుకున్నారు జనరల్ గా పాడ్కాస్ట్ నేను వెంటనే రేవంత్ పేరు వినిపిస్తుంది అనుకున్నారు కదా. నో, దిస్ సర్ప్రైజ్ ఎపిసోడ్ నేను హోస్ట్ అన్నమాట. సో వీ హ్యావ్ టుడే సర్ప్రైజ్ గెస్ట్. అది ఎవరో కాదు, రేవంత్ అనుపోజు. రేవంత్ ఈస్ ఆర్ గెస్ట్ టుడే అండ్ ఐఎమ్ ద హోస్ట్. సో హాయ్ రేవంత్. హాయ్ ఆదర్శ్. కొత్తగా ఉంది. యా సో అవును, కొత్తగా ఎందుకుంది అంటే ఇట్స్ 23rd ఎపిసోడ్ అండ్ రేవంత్ ఇస్ టర్నింగ్ 23. అండ్ సో రేవంత్, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అటు ఆ సైడ్ ఆఫ్ ద టేబుల్ కూర్చొని మాట్లాడడానికి? చాలా కొత్తగా ఉంది, చాలా క్లూలెస్ గా ఉంది. అండ్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది మన గెస్ట్ ఎలా ఫీల్ అయ్యారు అని. సో సో రేవంత్, నువ్వు అందరిని అడుగుతావు కదరా వాళ్ళ బ్యాక్గ్రౌండ్. సో ప్లీజ్ టెల్ అవర్ లిజనర్స్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ బేస్డ్ అవుట్ ఇన్ హైదరాబాద్. నేను మొత్తం నా స్కూలింగ్ కాలేజ్ అంతా హైదరాబాదే. సో నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్లో చదివాను. అండ్ నా ఇంటర్ వచ్చేసి శ్రీగాయత్రి సికింద్రాబాద్. సో అట్లా బావిలో కప్పులా ఉండేవాడిని. సడన్ గా నేను సికింద్రాబాద్కి వెళ్ళాను అనమాట. సికింద్రాబాద్కి వెళ్ళి ఐ సీన్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కల్చర్స్. సో బేసికలీ అక్కడ ఎక్కువ డిఫరెంట్ పీపుల్ వచ్చారు, కొత్త పీపుల్ ని కలవడం. సో ఇట్ ఓపెన్ అప్ ఒక ఆపర్చునిటీ లాగా. సో ఐ హావ్ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మై ఇంటర్ ఆల్సో. అండ్ నెక్స్ట్ నా బ్యాచిలర్స్ వచ్చేసి నేను BBA చేశాను ఫ్రమ్ IIMC హైదరాబాద్. సో ఖైరతాబాద్ లో ఉంది కాలేజ్. సో 3 years కోర్స్ అది. సో అది అవ్వగానే వెంటనే ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ మై జాబ్. సో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ మార్కెట్ రీసెర్చ్ ఫర్మ్, అది లైక్ హైదరాబాద్ లోనే. సో అది నా డే జాబ్. అండ్ డే జాబ్ చేసుకుంటూ ఐ డూ పాడ్కాస్ట్. యా, సో అది నా బ్రీఫ్లీ. అండ్ స్కూల్లో ఐ యూస్ టు బి వెరీ ఇంట్రవర్టెడ్ ఉండేవాడిని. అండ్ మోర్ ఆఫ్ లైక్ చాలా స్టామరింగ్ ఉండేది. ఐ నెవర్ యూస్ టు టాక్ ప్రాపర్లీ. నాకు తెలుగు సరిగా పలకడం వచ్చేది కాదు, పబ్లిక్ స్పీకింగ్ చేసేవాడిని కాదు. యాజ్ ఐ టెల్ యూ, నేను చెప్తా దాని గురించి. కొంచెం లైక్ ట్రబుల్ కిడ్ లాగా ఉండే అనిపించేది అనమాట. చాలా ఇబ్బంది పెట్టేవాడిని, పేచి పెట్టేవాడిని పేరెంట్స్ కి. బట్ నెవర్దెలెస్ సో స్లోగా బై డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ తో, డిఫరెంట్ పీపుల్ ని కలిసి, డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి. అండ్ మోరో నా బ్యాచిలర్స్ లైక్ క్రేజీ ఎక్స్పీరియన్స్. 3 years చాలా త్వరగా అయిపోయింది. నా 20th బర్త్డే ఇన్ఫాక్ట్ నేను ఐ సెలబ్రేటెడ్ ఇన్ మై ఆఫీస్ లో సెలబ్రేట్ చేసుకున్న ఆఫీస్ కాలీగ్స్ అనమాట. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ మై ఓన్. ఒక బ్రాండ్ బిల్డ్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. సో నేను 3rd year లో ఉన్నప్పుడు వి స్టార్టెడ్ ఆఫ్ విత్ అన్ లాండ్రీ స్టార్ట్అప్ ఒకటి ప్లాన్ చేసాం నా ఫ్రెండ్స్ తో. సో ఎందుకో కొన్ని రీజన్స్ వల్ల వర్కౌట్ అవ్వలేదు. దెన్ నేను ఆఫీస్ జాయిన్ అయ్యాక కూడా ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్. ఐ వాంటెడ్ డూ మోర్ వర్క్. తర్వాత కూడా ఇంకేమైనా చేయాలనిపించింది. There's always some longing to do more than what I'm doing. So I started off with elephando.com అని చెప్పి I started off with ఒక హోమ్ డెకార్ ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేశాను. అది అంతగా వర్కౌట్ కాలేదు. దెన్ I started with క్రేజీ అని ఒక మర్చెండైజ్ స్టోర్ స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్. సో అది కూడా బేసికలీ ఈ-కామర్స్ రిటైల్ నేర్చుకున్నాను అనమాట. హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్, బిజినెస్ ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో నవ్ లైక్ ఆఫ్టర్ దాట్ అదంతా దాని తర్వాత దెన్ నవ్ ఇప్పుడు P2 వెంచర్ స్టార్ట్ చేశాను. సో చూడాలి P2 మీడియా హౌ వెల్ ఇట్ గోస్ అని చెప్పేసి. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. నేను చాలా పాజిటివ్ ఉన్నాను. సో మంచి కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో దట్స్ మై బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. ద రీజన్ వై ఐ వాంటెడ్ టు డూ దిస్ ఎపిసోడ్ ఇస్ 2 reasons అనమాట. ఎందుకు చేద్దాం అనుకున్నా అంటే, ఫస్ట్ వచ్చేసరికి నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండే దట్ రేవంత్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నాడు ప్యూర్ పర్సెప్షన్ అనే పాడ్కాస్ట్ కానీ, లేకపోతే రేవంత్ ఏం నేర్చుకున్నాడు అని. నాకు రేవంత్ ఎప్పుడు చాలా నాలెడ్జబుల్ పర్సన్ గా ఐ సీ మై హై అనమాట. సో ఇన్ దిస్ పాడ్కాస్ట్ మనం రేవంత్ ఎక్స్పీరియన్స్ గురించి, సో రేవంత్ ఏం నేర్చుకున్నాడు ఫ్రమ్ ద పాస్ట్ 23 years అండ్ వై వి మేడ్ ప్యూర్ పర్సెప్షన్ పాడ్కాస్ట్. సో రేవంత్, వై ప్యూర్ పర్సెప్షన్ పాడ్కాస్ట్? అసలు ఎందుకు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నా? సో లాస్ట్ ఇయర్ జూలైలో ఐ వాస్ ఫీలింగ్ లో అనమాట. నేను చెప్పాను ప్రీవియస్ పాడ్కాస్ట్ లో, నాకు మోటివేషన్ లేకుండే అనమాట. ఏం చేసేవాడిని కాదు. లైక్ నాకు డే జాబ్ ఉంది కదా. సో డే జాబ్ లో లైక్ 9 to 6 షిఫ్ట్ చేసేవాడిని. 6 తర్వాత ఇంటికి వచ్చేసి ఏం చేసేవాడిని? ఐ జస్ట్ యూస్ టు స్లీప్. పడుకొని ఐ యూస్ టు లిసన్ టు గరికపాటి నరసింహారావు గారి స్పీచెస్ వినేవాడిని అనమాట. అండ్ అప్పటికి ఐ స్టార్టెడ్ ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసాను. అదేంటంటే crazy.in అని మర్చెండైజ్ స్టోర్ అనమాట, నా ఓన్ బ్రాండ్స్. నువ్వు దానికి వర్క్ చేసావు కదా, మీమ్ క్రియేటర్, మీమ్స్ తయారు చేస్తుండే కదా. అయితే యా, సో ఇట్ వాస్ గోయింగ్ ఆన్. అంటే అంతగా లేదు. లైక్ రిటైల్ చాలా టఫ్ టు బీ ప్రాఫిటబుల్. సో అలా కష్టపడుతూ ఉండి చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి సరిగ్గా రిటర్న్స్ రాక ఐ వాస్ ఫీలింగ్ వెరీ లో. ఆ టైంలో ఐ వాస్ లిస్నింగ్ టు గరికపాటి అని చెప్పాను కదా. దాంతో పాటు గ్యారీ వేనర్చుక్ అని
చెప్తూ ఉంటారు కదా గ్యారీ వీడియోస్ చూసేవాను అనమాట, గ్యారీ వి వీడియోస్. సో అలా చూస్తూ ఒక రోజు గ్యారీ వాస్ టాకింగ్ అబౌట్ పాడ్కాస్టింగ్. నేను బేసికలీ ఐ ఆల్వేస్ లవ్ క్రియేటింగ్ కాంటెంట్. నాకు కాంటెంట్ క్రియేట్ చేయడం చాలా ఇంట్రెస్ట్. నేను చిన్నప్పుడు నాకు 17 years ఉన్నప్పుడు ఐ మేడ్ అ షార్ట్ ఫిల్మ్ కాల్డ్ అమ్మాయి కోసం. సో అప్పటి నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. ఐ యూస్ టు లవ్ క్రియేటింగ్ కాంటెంట్. సో పాడ్కాస్టింగ్ అనేది చెప్పాడు అనమాట ఎట్లుంది ఫ్యూచర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ గెటింగ్ ఇన్ అండ్ మోర్ ఓవర్ లైక్ వాయిస్ ఇస్ ఫ్యూచర్ అని చెప్పాడు అనమాట. సో దెన్ నాకు అప్పుడెప్పుడో క్లిక్ అయింది. సో వై కాంట్ వి డూ ఎ పాడ్కాస్ట్ అని చెప్పి నేను చూసా, రీసెర్చ్ చేసా కొంచెం ఎట్లా చేయొచ్చు, హోస్టింగ్ ఎట్లా, సర్వీసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, మైక్ కండెన్సర్ చాలా ఉంటాయి కదా టెక్నికల్ స్టఫ్. అవన్నీ చూసి దెన్ ఐ వాస్ థింకింగ్ ఇట్లా అంటే చాలా రోజు ఆలోచించా చేయాలా వద్దా అని. బట్ వన్ ఫైన్ డే నా ఫ్రెండ్ ఉన్నాడు కదా అనిరుద్ధ్ అని, నా కొలీగ్ అనమాట, నా ఎక్స్ కొలీగ్, నా ఆఫీస్ లో వి స్పెండ్ గుడ్ టైం అనమాట. సో వాడు లివింగ్ లెజెండ్, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. సో వాడితో చెప్పాను అనమాట, అరే ఒక పాడ్కాస్ట్ చేద్దాం అని చెప్పేసి. నేను అప్పటికి స్టార్ట్ చేశాను వింటాం. స్పాటిఫై ఇండియా రిలీజ్ కాగానే ఐ స్టార్ట్ లిజనింగ్ టు పాడ్కాస్ట్, డిఫరెంట్ పాడ్కాస్ట్ వింటున్నప్పుడు. సో అనిరుద్ధ్ ఒక రోజు అన్నాడు, అరే విల్ డూ ఏ పాడ్కాస్ట్ అని మేము డిస్కస్ చేసుకున్నప్పుడు. సో ఒక రోజు ఇట్లా మనం ఎంతో ఆలోచించడం వేస్ట్, ఇదంతా ఆలోచించడం వేస్ట్, ఒక ఎపిసోడ్ చేసేద్దాం ర్యాండమ్ గా, చూద్దాం హౌ ఇట్ వర్క్స్. ర్యాండమ్ జూమ్ కాల్ తీసుకొని వాడు అక్కడి నుంచి ఫస్ట్ ఎపిసోడ్ వాడు రోడ్ మీద చేశాడు. నైట్ ట్రామ్ సౌండ్స్ అవన్నీ వస్తుండే అనమాట. సో ర్యాండమ్ గా వాడు ఎక్స్పీరియన్స్, వాడు అమీర్పేట్ నుంచి ఆస్ట్రేలియాకి ఎలా వెళ్ళాడు అని చెప్పి స్టార్టెడ్ ఆఫ్. సో అలా స్టార్ట్ అయింది. బట్ ఐ నెవర్ థాట్ దట్ ఇది ఇంత సీరియస్ గా మనం ప్లాన్ చేసుకొని 22 episodes చేస్తామని ఐ నెవర్ థాట్. సో అలా స్టార్ట్ అయింది అనమాట. ఐ స్టార్టెడ్ లిజనింగ్ టు డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ పాడ్కాస్ట్ అని విని, సో వై కాంట్ ఐ క్రియేట్ మై ఓన్ పాడ్కాస్ట్ అని చెప్పేసి. వెల్ కమింగ్ టు ప్యూర్ పర్సెప్షన్, పేరు ఎందుకు, లైక్ చాలా మంది అడిగారు ప్యూర్ పర్సెప్షన్ ఏంటి, వాట్ ఈస్ ది నేమ్, వాట్ ఈస్ ది ఐడియా బిహైండ్ ఇట్ అంటే ప్యూర్ పర్సెప్షన్. సో మన అందరికి ఒక పర్సెప్షన్ ఉంటుంది, మనం అందరం ఒక కండిషన్ అయి ఉన్నాం చిన్నప్పటి నుంచి, మన పేరెంటింగ్ కానీ మన స్కూలింగ్ కానీ, వి ఆల్ గోట్ కండిషన్ అనమాట. సో ఆ కండిషన్ నుంచి మనకు ఒక అవగాహన అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని నువ్వు ప్యూర్ గా వితౌట్ ఎనీ ఫిల్టర్, వితౌట్ ఎనీ ఒపీనియన్స్, అంటే నువ్వు చాలా న్యూట్రల్ గా చెప్పుకోగలిగితే ఇట్ వుడ్ బి గ్రేట్ అని చెప్పేసి అలా ఐ నేమ్డ్ ఇట్. కొంచెం స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది ఆ నేమ్ కి. అలా ప్యూర్ పర్సెప్షన్ అని స్టార్ట్ చేసి దెన్ దాన్ని కొంచెం బ్రాండ్ రీకాల్ పెంచడానికి P2 అని చెప్పేసి స్టార్టెడ్ ఆఫ్ లైక్ P2 మీడియా అని చెప్పి దానిలో we're putting content. సో బేసికలీ కాంటెంట్ క్రియేషన్ లైఫ్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో దట్స్ హౌ the P2 Pure Perception podcast happened. ఫర్ అమేజింగ్ స్టోరీ. నాకు బాగా గుర్తు, లైక్ ఫస్ట్ ఎపిసోడ్ మనం రికార్డ్ చేసినప్పుడు చాలా నర్వస్ ఉండే. ఫిబ్రవరిలో అనుకుంటా, ఫస్ట్ శివరాత్రికి అనుకుంటా మనం రిలీజ్ చేసింది. అప్పటికిప్పటికి ఎంత చేంజ్ వచ్చింది కదరా మన విజన్ కానీ మన థాట్ ప్రాసెస్ గానీ. అప్పుడైతే మనం యూస్ టు ప్రిపేర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. ఈ క్వశ్చన్స్ అడుగుతాం మన కేసులని, అండ్ వీస్ టు బ్యాక్గ్రౌండ్ వెరిఫై అనమాట. ఇది అడగచ్చా, అది అడగచ్చా, కాంట్రవర్సీ ఉండదు అని. సో ఇప్పుడు వరకు మనం 23 episodes చేసాం కదా. కొన్నిసార్లు మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాకపోవచ్చు, మనం అనుకుంటున్న వ్యూస్ రాకపోవచ్చు, కొన్నిసార్లు మనకు బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో హౌ డు యూ టేక్ నెగిటివిటీ రా? సో చాలా మంది చెప్తారు, ఎంత మనం కష్టపడి పాడ్కాస్ట్ చేసినా కూడా దే విల్ గివ్ సింప్లీ లైక్ బాలే, అంత లేదు అని. సో హౌ డు యూ టేక్ బోత్ నెగిటివ్ క్రిటిసిజం అండ్ యాజ్ వెల్ యాజ్ హౌ డు యూ టేక్ నెగిటివిటీ రా? ఓకే, సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే లైక్ నెగిటివిటీ అనేది బేసికలీ వాట్ ఐ ఆల్వేస్ డూ ఇస్, నాకు ఫెయిలియర్ ఇష్టం రా, ఫెయిల్ అవ్వడం ఇష్టం. అంటే నేను ఫెయిలియర్ ని ఫ్రెండ్ చేసుకున్నా. ఓకే, సో నేను ఫెయిలియర్ ని ఎలా చూస్తాను అంటే అది మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది. నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే దేర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అని ఫీల్ అవుతా. ఓకే, సో బేసికలీ నేను ఎలా తీసుకుంటున్నాను అంటే ఫెయిల్యూర్ ని కానీ ఎనీ ఒపీనియన్, ఎనీ ఫీడ్బ్యాక్ లూప్ ని ఐఎమ్ ఆల్వేస్ ట్రైంగ్ టు ఎంజాయ్ ది ఫీడ్బ్యాక్ లూప్. సో అది గుడ్, బ్యాడ్, ఎనీథింగ్, న్యూట్రల్, ఎనీథింగ్, ఐఎమ్ ట్రైంగ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. సో ఎనీ ఫీడ్బ్యాక్ అది నువ్వు నేర్చుకుంటావు అంటే ఇట్స్ ఫస్ట్ స్టెప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అని స్ట్రాంగ్లీ ఫీలింగ్. అండ్ ఆల్సో ఇట్ ప్రూవ్డ్ మీ. నేను ప్రీవియస్ ఎపిసోడ్స్ కి కొన్ని ఎపిసోడ్స్ మనం అనుకున్నాం, ఒక లైక్ 18th episode మ్యాథ్స్ విట్ అయిపోతుంది అనుకున్నాం. మోరోవర్ దట్ స్కూల్ ఎపిసోడ్ అండ్ క్రికెట్ ఎపిసోడ్ పాన్ ఇండియా రీచ్ ఉంటుంది అనుకున్నాం. బట్ అవన్నీ కాలేదు. బట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు నేను ఏమనుకున్నానంటే వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. అది ఓకే, సో ఇది కొంతమందికి రీచ్ అయినది, కొంతమందికి రీచ్ కాలేదు. అండ్ ఆల్సో యూ హావ్ టు లీనింగ్ టువర్డ్స్ డేటా అనమాట. సో ఇట్ మైట్ బి గుడ్, బ్యాడ్, ఎనీథింగ్. ఈ ఎపిసోడ్ లో మనం ఇది చేసామంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. సో డిఫరెంట్ గా తీసుకుంటారు. సో అందరికీ అన్ని నచ్చాలని లేదు అని హావ్ లెర్న్డ్ ఇట్. అండ్ ఆల్సో టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ ఏం చేయొచ్చు అని ఆలోచించారు. సో అట్లా స్లోగా మనం ఎపిసోడ్ టు ఎపిసోడ్ ప్రోగ్రెస్ అవ్వాలి అని ఐ స్ట్రాంగ్లీ ఫీల్. అండ్ ఆల్సో నెగిటివిటీని వెన్ యూ మేక్ ఇట్ ఫ్రెండ్, అది నీకు చాలా హెల్ప్ చేస్తుంది. కామన్, అందరం లో అయిపోతాం నెగిటివిటీ. సో ఎందుకంటే మన ఈగో ఒప్పుకోదు మనం తప్పు చేసామంటే. సో దాన్ని కూడా నువ్వు ఈగో అంతా పక్కన పెట్టి వెన్ యూ ట్రై టు అండర్స్టాండ్ పక్కనోడు ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అని వెన్ యూ అనలైజ్ అండ్ టేక్ వాట్స్ నీడెడ్
వాట్ ఈస్ రైట్ ఫర్ యూ. అంటే నువ్వు అందరి దగ్గర ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు నో హూమ్ యూర్ టార్గెటింగ్, వాళ్ళకి రీచ్ అవుతుందా లేదా, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అని తెలుసుకొని గేజ్ చేసుకొని వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ కాంటెంట్ దట్. సో ఆ స్ట్రాటజీ ఇస్ బెటర్ అండ్ ఆల్సో సేఫ్ స్ట్రాటజీ అని నా ఫీలింగ్ అన్నమాట. నేను ఎక్కువ ఏమడుగుదాం అనుకున్నా అంటే ఈ పాడ్కాస్ట్ లో మనం దేని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాం రేవంత్? లైక్ what is going to be highlight of this episode? Okay, ఈ ఎపిసోడ్ లో ఐ వాంట్ టు షేర్ మన లిజనర్స్ కి ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్ దట్ ఐ ఫాలో అనమాట. అంటే నేను ఐ కేమ్ అక్రాస్ రీసెంట్ టైమ్స్ లో అండ్ ఐ స్టార్టెడ్ అప్లయింగ్ టు మై ఈ కోవిడ్ క్రైసిస్ తర్వాత నుంచి మనం అందరం కాంటెంప్లేట్ చేసుకున్నాం అసలు ఏంటి పరిస్థితి ఏంటి. లైక్ we all went inclusive. మనలోకి వెళ్ళి చాలా మంది చాలా ట్రాన్స్ఫర్మేషన్ చూశారు వాళ్ళకి. ఇన్ దిస్ ఎపిసోడ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ 4 స్టోయిక్ వర్చ్యూస్. ఇది ఆల్రెడీ నేను సెకండ్ ఎపిసోడ్ లో మాట్లాడాను, కానీ అది చాలా వేగ్ గా మాట్లాడా. విల్ టాక్ అబౌట్ 4 స్టోయిక్ వర్చ్యూస్. విల్ టాక్ అబౌట్ ఎ లెర్నింగ్ మోడల్, వార్క్ అని చెప్పేసి రీసెంట్ గా నేను లైక్ జే శెట్టి పాడ్కాస్ట్ లో విన్నాను. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మోడల్ దట్ వీ నీడ్ టు హ్యావ్ లైక్ అవేర్నెస్ ఆన్. యా రేవంత్, నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. నేను కూడా బికాస్ నాకు చాలా ఎప్పుడు చెప్పేవాడు రేవంత్ ఇది గురించి. సో మన ఆడియన్స్ కి కూడా బాగుంటది అని చెప్పి నేను అనుకుంటున్నా. సో రేవంత్, కమ్ ఆన్, స్టార్ట్ మన్. Okay, we'll start off with 4 stoic virtues. So there are 4 stoic virtues anamata. So basically stoicism lies on these 4 virtues anamata. So first one is courage. So what courage exactly mean is manam andaram courageous undali. Okay, we all have to stand up for what we are and what we say and what we believe in. So first thing adi. సో మనకు కూడా చాలా చేయాలని ఉంటుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి చాలా మంది భయపడతారు, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేసి. సో అదంతా పక్కన పెట్టి ఫస్ట్ వీ నీడ్ టు స్టార్ట్ యాక్టింగ్ ఆన్ వాట్ వీ బిలీవ్. సో ఫస్ట్ థింగ్ ఇస్ కరేజ్. స్లోగా దాన్ని ఒక మజల్ పవర్ లాగా దాన్ని బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఓకే, దిస్ సెకండ్ విల్ బి ది జస్టిస్. సో జస్టిస్ అంటే వీ ఆల్వేస్ థింక్ ఆఫ్ ధర్మ కదా మనం. ఓకే, డూయింగ్ ది రైట్ థింగ్ అండ్ ఆల్సో మనం చాలా రిజల్ట్ ఓరియంటెడ్ ఉండిపోతాం. సో రిజల్ట్స్ కోసం వీ డూ లాట్ ఆఫ్ స్టఫ్, లాట్ ఆఫ్ రాంగ్ థింగ్స్ కూడా. సో అలా కాకుండా యూ హ్యావ్ టు స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ వాట్స్ రైట్. నీకు కరెక్ట్ అనిపించింది చేయడం ఇస్ వాట్ మేక్స్ యూ a better person. So adi. And next is temperance. So temperance talks about balance anamata. So Sanskrit lo oka word untadi like samachitta bhava ani. Word a meaning enante balance anamata. So neeku manchi jarigina chedu jarigina, okay, like anything happens to you, like anything life throws at you, you need to be balanced anamata. Balanced undadam is what makes you a better person. సో మనందరికీ ఒకటే ఉంటుంది, వీ ఆల్ వాంట్ టు బీ అ బెటర్ పర్సన్. వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ P2 మీడియాకి నేను రాసిన ఒక ప్రిన్సిపల్ ఏంటి అంటే, సో నిన్నటికంటే ఇవాళ బెటర్ ఉండాలి అని మేము స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాం. ది యూనిట్ కానీ ఆదర్శ్ కానీ నేను కానీ. సో ఇఫ్ యూ గైస్ కెన్ లుక్ బ్యాక్ టు our episodes, first episode ki episode ki chustunte, there's a lot of drastic change in the thought process, the way we talk, the way we compose the entire conversation. హార్ట్ టు హార్ట్ ఎట్లా మాట్లాడతాం ముందు అలా ఉండేది కదా. ఇట్ వాస్ వెరీ మెకానికల్ ఉండేది. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంప్రూవ్మెంట్. డే ఇన్ అండ్ డే అవుట్ నువ్వు ఎంత మంచిగా ఇంప్రూవ్ అవుతావో, ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకుంటావు నిన్ను నువ్వు అనేది, దాని మీదే వీఆర్ గోయింగ్ ఆల్ ఇన్ అనమాట. ఓకే, ది నెక్స్ట్ వన్ ఇస్ విజ్డమ్. సో మనం అందరం ఎడ్యుకేటెడ్, వీ హ్యావ్ ఒక కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది లైఫ్. సో నువ్వు ఆ పర్సూట్ ఆఫ్ నాలెడ్జ్ కి హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అని I strongly feel. So you guys have to learn something, books చదవడం, కోర్సెస్ చేయడం, ఎవ్రీథింగ్. మనకున్న ఆ నాలెడ్జ్ కర్వ్ ని ఆర్ ఆ లెర్నింగ్ కర్వ్ ని పెంచుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని విజ్డమ్ చెప్తుంది. సో దీస్ ఆర్ ది ఫోర్ స్టోయిక్ వర్చెస్. అదేంటంటే కరేజ్, జస్టిస్, టెంపరెన్స్ అండ్ విజ్డమ్. సో వాట్ యు సే ఆదర్శ్? యా, సో నేనేమంటానంటే రేవన్ చెప్పినట్టే కంటిన్యూస్ ప్రోగ్రెస్ ఉండాలి. సో నేను కూడా బిఫోర్ ప్యూర్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే సినిమాలు చూడడం, ఓకే, సో ఐ వాస్ గోయింగ్ ఓవర్ అనమాట. రోజు సినిమాలు చూడటం, దాని గురించి రివ్యూ రాయడం, తర్వాత స్టోరీస్ డిస్కస్ చేయడం. సో లైఫ్ వాస్ గోయింగ్ లైక్ దట్ అనమాట. సో వన్స్ నాకు దీని గురించి తెలిసిన తర్వాత సో ఐ స్టార్టెడ్ అనలైజింగ్ అనమాట. సో ఏదో ఒకటి చేయాలి. సో అదర్ దెన్ వాచింగ్ మూవీస్ ఆర్ టాకింగ్ అబౌట్ స్టోరీస్, యూ షుడ్ హ్యావ్ ఆల్వేస్ కంటిన్యూస్ ప్రోగ్రెస్ అనమాట. బుక్స్ చదవడం కానీ, రేవన్ చెప్పినట్టు, లేకపోతే కోర్సెస్ చేయడం కానీ, లేదా సంథింగ్ డిఫరెంట్ అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ లైఫ్ చేయడం వల్ల నీకు 2 ప్రోగ్రెసెస్ వస్తుంది. సెకండ్, యూ విల్ అండర్స్టాండ్ థింగ్స్ అనమాట. సో నువ్వు ఒక పర్సెప్షన్ నుంచి చూసే లైఫ్ ని యూ విల్ సీ ద other way అనమాట. when you do new things or when you never stop learning అని చెప్పి P2 ట్యాగ్ లైన్ ఉంటుంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్ అనమాట. ఇంకొకటి రేవన్ చెప్పినట్టు
మనం ఏదైనా పని చేస్తాం అనమాట. జనరల్ గా ఇప్పుడు మనం కష్టపడేలా పాడ్కాస్ట్ చేస్తున్నాం, కొన్నిసార్లు వ్యూస్ రాకపోవచ్చు, కొన్నిసార్లు మేము అనుకున్నట్టు అప్రిషియేషన్ రాకపోవచ్చు. బట్ రేవంత్ గాని నేను గాని ఏమనుకుంటున్నాం అంటే చేస్తాం మనం, వి గేవ్ అవర్ బెస్ట్, వి డిడ్ అవర్ బెస్ట్. సో రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచించేద్దని మేము అనుకుంటాం అనమాట. సో దేర్ ఇస్ వన్ కామన్ టర్మ్ బిట్వీన్ అస్, చిల్ బాబాయ్. సో వెన్ ఎవర్ చిల్ బాబాయ్ మీన్స్ ఏంటంటే మనం వి డిడ్ అవర్ బెస్ట్, వి గేవ్ అవర్ బెస్ట్. సో వదిలేసే, మిగిలినంత వదిలేసే. దట్స్ ఇట్. కరియర్స్ గురించి మాట్లాడాడు కదా, సో నేను చాలా ఇంట్రోవర్డ్ ఉంటుండే అనమాట బిగినింగ్ ఆఫ్ జనవరి. ఎక్కువ ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఐ యూస్ టు ఫీల్ సో ఇన్సెక్యూర్ అనమాట. ఫర్ సపోజ్ లైక్ అరే వాళ్ళతో మాట్లాడితే ఏమని అనుకుంటారా, లేకపోతే వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తారా అని చెప్పి నాకు ఒక భయం ఉంటుండే. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ గెటింగ్ అవుట్ ఆఫ్ మై బాక్స్, ఇట్స్ సింపుల్. సో రేవంత్ ఇప్పటి వరకు ఏం చెప్పాడంటే యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అనమాట. సో నేను అదే అలా ఐ వాంట్ టు ప్రెజెంట్ దట్ వే దట్ నువ్వు బయటికి వచ్చే, ఓకే, కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ సీ లైఫ్ అనమాట. సో నేను నా కంఫర్ట్ జోన్ బయటికి రావడం మొదలెట్టాను. నేనేం చేసా, ఐ స్టార్టెడ్ టు టాక్ టు పీపుల్ అనమాట. నాకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళతో కానీ. సో ఒక మోడెస్ట్ వే తో ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ దమ్ లైక్ కెన్ యూ హెల్ప్ మీ అవుట్ అని చెప్పి. సో రిజల్ట్స్ బాగా వచ్చాయి. తర్వాత ఐ స్టార్టెడ్ టు లెర్న్ మోర్ స్టఫ్ అనమాట. రోజు ఏదో ఒకటి బుక్స్ చదవడం కానీ, లేకపోతే కొత్త వెబ్ సిరీస్ చూడడం కానీ, ఫిలాసఫికల్ గా ఎక్కువ మెచ్యూర్ అవ్వడం కానీ. సో ఎక్కువసారి వన్స్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై బాక్స్ ఐ సా అనమాట ఎంత వండర్స్ ఐ కెన్ డూ. సో కంటెంట్ క్రియేషన్ లో కూడా ఎవ్రీ మూవీ మండే ఇస్ లైక్ ఎ ఫన్ టు మీ అనమాట, వేర్ ఐ కెన్ పుట్ ఆల్ మై క్రియేటివ్ స్టఫ్. సో యా, దట్స్ మై టేక్, రేవంత్. ఓకే, సో విల్ సెగ్వే టు ది నెక్స్ట్ టాపిక్. అదేంటి అంటే వార్క్ లెర్నింగ్ మోడల్. సో వార్క్ స్టాండ్స్ ఫర్ విజువల్, ఆడిటరీ, రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ కైనెస్థెటిక్. ఓకే, ఈ 4 గురించి విల్ టాక్. సో ఫస్ట్ వచ్చేసి ఇదేంటంటే బేసికలీ ఇట్స్ లెర్నింగ్ మోడల్. మన అందరికీ ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్ మోడల్ ఉంటుంది అనమాట. లైక్ సమ్మన్ కెన్ రీడ్ అండ్ రైట్, వాళ్ళు రాసి చదువుకుంటే వాళ్ళకి ఎక్కేస్తుంది బుర్రలోకి. అండ్ నెక్స్ట్ కొంతమంది చూసి చదువుకుంటారు, విజువలైజ్ చేస్తారు, చార్ట్స్, డయాగ్రామ్స్. మన స్కూల్లో ఉన్నప్పుడు వి యూస్ టు సీ బయాలజీలో డయాగ్రామ్స్ చూసి నేర్చుకునే వాళ్ళం. సో మాకు స్మార్ట్ క్లాస్ వస్తుంది. స్మార్ట్ క్లాస్ లో వి స్టార్టెడ్ వాచింగ్ వీడియోస్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు సినిమాలు కూడా అంతే కదా, వి వాచ్ and we learn. First is visual anamata. The second is auditory ra. So auditory ante like audio formats that manam ippudu explore chestunnam kada. Lot of audio content, podcast nunchi, audio books nunchi kontamandi ala నేర్చుకుంటారు. And the third one is reading and writing. నేను రీడింగ్ అండ్ రైటింగ్ నేను ఇది బాగా నేర్చుకునేవాను అనమాట. రీడింగ్ అండ్ రైటింగ్ ఐ యూస్ టు, నేను ప్రతి సబ్జెక్ట్ ని ఐ యూస్ టు రీడ్ అండ్ రైట్. రాస్తేనే నాకు బుర్రకెక్కేది అనమాట. అదొక మోడల్. ది నెక్స్ట్ ఇస్ కైనెస్థెటిక్. సో కైనెస్థెటిక్ ఏంటి అంటే లెర్నింగ్ బై డూయింగ్. నేను అంటే కదా, యూ హ్యావ్ టు గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ అంటారు కదా, వీ హ్యావ్ టు లెర్న్ బై డూయింగ్ ఇట్. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం రీసెంట్లీ పాడ్కాస్టింగ్ కూడా మనం ఇప్పుడు కోర్స్ చేసి రాలేదు. సో ఎవ్రీ ఎపిసోడ్ కి మనం కూర్చొని దాన్ని ప్రొడ్యూస్ చేసి, డిస్ట్రిబ్యూట్ చేసి, మార్కెట్ చేసి వి లెర్న్ బై డూయింగ్ ఇట్. సో కైనెస్థెటిక్ అనేది రైట్ నౌ ఐఎమ్ లెర్నింగ్ బై డూయింగ్. సో వాట్ యు సే అబౌట్ వార్క్ రా? అరే సూపర్ ఉందిరా, కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంది. నేను ఫస్ట్ టైం వింటున్నా వార్క్ అనేది ఒకటి ఉందని. బట్ నా ఇంటెన్షన్ లేకపోతే నేనేమనుకుంటున్నా అంటే, మనం ఎనీ టూ, నువ్వు చెప్పిన వార్క్ లో ఎనీ టూ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా కూడా వీ కెన్ మేక్ ఏ రియలీ గుడ్ చేంజ్ అని నాకు అనిపిస్తుంది. సో నా ఎగ్జాంపుల్ చూసుకుంటే వార్క్ నాకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే, మెయిన్లీ బికాస్ ఆఫ్ 2 things. ఒకటి విజువల్ గా చూడడము, తర్వాత రైటింగ్ అనమాట. సో నేను ఎప్పుడు నేను ఒక మూవీ చూసినా కూడా నేను రాసుకుంటుండే. నువ్వు చెప్పావు కదా, నువ్వే చెప్పారే రాసుకోవాలని గుర్తుంటదని. సో నాకు విజువల్ గా నేను చూసింది రాసుకుంటే నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది రా. సో నాకు ఎప్పుడైనా పర్టికులర్ ఆ సినిమా మళ్ళీ టీవీలో వచ్చింది అనుకో, ఐ కెన్ టెల్ లైక్ అరే ఈ సీన్ ఇక్కడ, దీని తర్వాత ఇది రాబోతుంది. సో విజువల్ గా చూడడం ఒక ఆర్ట్ అయితే, దాన్ని నువ్వు రాసేటప్పుడు ఆ 2 కంబైన్ అయినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకుంటావు అని నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకొకటి నువ్వు చెప్పావు కదా, లైక్ ఆడియో కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్పి. ఆడియో కూడా ఇప్పుడు మన పాడ్కాస్ట్ వల్ల ఐ స్టార్టెడ్ టు లిజనింగ్ అనమాట. డిఫరెంట్ పాడ్కాస్ట్ కానీ లేకపోతే చాలా వింటున్నా. సో దాని వల్ల నాకు ఏంటంటే కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది అనమాట. సో విన్నప్పుడు వీల్ కీప్ 100% కాన్సన్ట్రేషన్ కదా. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది అని చెప్పాను. సో చాలా మంచి కాన్సెప్ట్ ఇది నువ్వు చెప్తున్నప్పుడు. లాస్ట్ కైనెస్థెటిక్స్ గురించి. సో నాకేమనిపిస్తుంది అంటే, దట్ ఇప్పుడు మనం చేస్తున్న పాడ్కాస్ట్ కానీ ఎనీథింగ్ వి డూ ఇన్ లైఫ్ ఈస్ బేస్డ్ అపాన్ దిస్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. చిన్నప్పుడు కూడా మనం ఎలా నేర్చుకున్నాం, సైకిల్ కింద పడుతూ నేర్చుకున్నాం కదా. సో ఆల్ వీ హ్యావ్ టు టెల్ ఇస్ దట్ నువ్వు పడుతూ సైకిల్ గురించి కింద పడుతున్నప్పుడు యూ కెన్ లెర్న్ స్టఫ్ అనమాట. లైక్ నెక్స్ట్ టైం ఇంకా జాగ్రత్తగా తొక్కుకుంటూ వెళ్తాను అనమాట. సో ఈ వార్క్ అనే కాన్సెప్ట్ కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది, అంటే బాగుంది అనమాట. వినడానికి సింపులే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. బట్ ఒకసారి మనం ఇంప్లిమెంట్ చేస్తే వీ కెన్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వన్ సెల్ఫ్ అని నేను అనుకుంటున్నాను. అవునవును, పర్ఫెక్ట్, మేక్ సెన్స్. సో రేవంత్, నేను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుదామని మర్చిపోయాను రా. సో చాలా మంది పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటే ఇంగ్లీష్ లో చేస్తారు, లేదా దే విల్ మిక్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో నీవు ఎందుకు ఓన్లీ తెలుగు పాడ్కాస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యావురా? నాకు చిన్నప్పటి నుంచి చాలా స్టామరింగ్ ఉంటుంది.
అండ్ మరో నేను చిన్నప్పుడు ఏం మాట్లాడలేకపోయేవాడిని అనమాట. స్టేజ్ ఎక్కి మాట్లాడేవాడిని. లైక్ మా తెలుగు టీచర్ నన్ను బాగా తిట్టేవారు అనమాట. వీడికి పద్యాలు చదవడం రాదు, నోరు తిరగదు అని చెప్పేసి. సో నేను నాకు ఎందుకో తెలుగు వాస్ ఫీలింగ్ కంఫర్ట్. నేను చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యా. అండ్ మోరోవర్ నేను పాడ్కాస్ట్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే టు ఇంప్రూవ్ మై సెల్ఫ్, టు సెల్ఫ్ డిస్కవర్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇంటెన్షన్ అదే ఉంటుంది అనమాట. టు నో ఓన్లీ వెన్ యూ టాక్ అండ్ వెన్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్ కానీ నీ పర్స్పెక్టివ్ కానీ చెప్పుకుంటేనే ఆర్ ఎల్స్ వింటే కానీ నీకు చాలా ఎక్స్పోజర్ పెరుగుతుంది, లైఫ్ మీద పర్స్పెక్టివ్ వస్తుందని అనుకున్నాను అనమాట. సో తెలుగుతో స్టార్ట్ చేయడం ఇస్ వే కనెక్ట్. అది అంటే మన ఇంటెన్షన్ అదే ఉంటుంది, టు కనెక్ట్ టు తెలుగు పీపుల్. మన తెలుగు వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతారు ఆల్ ఓవర్ ది వరల్డ్ అని చెప్పేసి తెలుగు వాస్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. అండ్ ఆల్సో నాకు చాలా రెస్పెక్ట్ ఉంది తెలుగు మీద. అండ్ నేను చిన్నప్పుడు చాలా దెబ్బలు తిన్నాను అనమాట మా టీచర్స్ తో. వాళ్ళందరికీ సారీ చెప్పి అలా తప్పులు చేసినా ఇంగ్లీష్ లో అలా మేనేజ్ చేస్తాం అనమాట. సో తెలుగు లైక్ అందరు కనెక్ట్ అవుతారు డిఫరెంట్. దిస్ లాట్ ఆఫ్ మన వరల్డ్ వైడ్ లైక్ రీసెంట్ గా లైక్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ లైక్ తెలుగుకి ఒక ఆప్షనల్ లాంగ్వేజ్ గా దే గేవ్ ఇచ్చారు, ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో తెలుగు సిగ్నిఫికెన్స్ మనం పెంచాలి అని అనుకున్నాం అనమాట. ఆ థాట్ తో అందుకని తెలుగులో చేద్దాం అనుకున్నాం అనమాట. సో నాకేమనిపించింది అంటే తెలుగు పాడ్కాస్ట్ చేస్తున్నాం అనగానే ఓకే, సో ఫస్ట్ మనం ఇల్లు గెలవాలి, తర్వాత రచ్చ గెలుద్దాం అనమాట. సో ఫస్ట్ మన తెలుగు ఆడియన్స్ ని సాటిస్ఫై చేసిన తర్వాత సో వేరే లాంగ్వేజ్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేద్దామని నేను. సో థ్యాంక్ యూ రేవంత్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ థింగ్, ఈ ఎపిసోడ్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నాం అంటే సో దట్ రేవంత్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం వల్ల దెర్ ఇస్ సంథింగ్ యూ కెన్ లెర్న్ అనమాట. సో ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్. సో నాకు తెలిసి మన వ్యూవర్స్ కి కానీ లిజనర్స్ కి కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఆన్ దిస్ నోట్ ఐ విల్ ఎండ్ దిస్ ఎపిసోడ్. సో బిఫోర్ యూ ఎండ్ దిస్ నాకు ఒక చిన్న విషయం చెప్పాలంటే, లైక్ మన లిజనర్స్ కి ఒక చిన్న అడ్వైస్, ఒక ఫ్రీ అడ్వైస్ ఇస్తాను. అదేంటంటే ఇఫ్ యూ గైస్ ఆర్ థింకింగ్ టు స్టార్ట్ సంథింగ్, మీరు ఏదైనా లైక్ ఎలాంటి ప్రాజెక్ట్ కానీ ఎలాంటి హాబీ కానీ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు గైస్ మైట్ థింక్ మీకు చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. బట్ వాట్ ఈస్ మై సజెషన్ ఇస్ యూ గైస్ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. సో స్టార్ట్ చేయడం ఇస్ ఇంపార్టెంట్. నా ఫేవరెట్ జిగ్జాగ్లర్ కోట్ ఉంటుంది అనమాట, అది నేను నిన్ననే పెట్టాను కోట్. నేను ఆల్వేస్ వెన్ ఎవర్ ఐ ఫీల్ సంథింగ్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ నా పరంగా అంటే ఐ విల్ డెఫినెట్లీ రీడ్ దట్ కోట్ అనమాట. మీకు చెప్తాను ఆ కోట్ ఏంటో. సో ఆ కోట్ ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు బీ గ్రేట్ టు స్టార్ట్, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ టు బీ గ్రేట్. సో ఈ కోట్ ఇఫ్ యూ గైస్ కెన్ రెజొనేట్ విత్ ఇట్, ఇట్ వర్క్స్ crazy. So if you guys are thinking to start something, I would recommend you to start today. So thanks guys. So thanks Adarsh for this episode, and ఇది పక్కా మన మెమరీలో ఉండిపోతుంది. అండ్ మన సో on this note we'll end this episode. Stay home, stay safe, stay productive. Thank you. Bye guys, take care.